హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన కొనసాగుతోంది. శంకర్ నగర్ లో మార్క్ చేసిన ఇళ్లను కూలగొడుతున్నారు అధికారులు. ఇప్పటికే ఇక్కడి నిర్వాసితులకు చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్లను కేటాయించడంతో వారంతా కొత్త ఇళ్లకు షిఫ్ట్ అయ్యారు. దీంతో కూల్చివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శంకర్ నగర్ నుంచి మరిన్ని వివరాలు టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం నేను మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి శంకర్ నగర్ దగ్గర ఉన్నాం. శంకర్ నగర్ కాలనీ మొత్తం కూడా రివర్ బెడ్లో ఉన్నటువంటి దాదాపు 140 ఇండ్లను ఐడెంటిఫై చేసి మొత్తం కూడా నేలమట్టం చేసే కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ఇండ్లకు ఈ విధంగా RBX అని ఏర్పాటు అంటే రెడ్ మార్క్ వేశారు. ఆ విధంగా ఐడెంటిఫికేషన్ చేసినటువంటి ఇండ్లు మొత్తం కూడా దాదాపు 280 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఆ విధంగా మొత్తం కూడా ఇక్కడ చాదర్ఘాటు, రసూల్పురా, అదేవిధంగా మూసానగర్, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే శంకర్ నగర్, ఈ విధంగా ఐడెంటిఫై చేసిన వాటిలో 140 మాత్రమే కూల్చేశారు. కారణం ఏమంటే వీరికి చెంచల్గూడ ఏరియాలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో సొంత ఇల్లుగా ప్రభుత్వం వారికి అప్పజెప్పేసి కేటాయించిన తర్వాత వారందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాత్రమే ఇక్కడ కూల్చివేతల ఆపరేషన్ సాగింది. నెక్స్ట్ కూడా మొత్తం ఈ విధంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ రివర్ బెడ్లో మొత్తం నదీ గర్భంలో ఉన్నటువంటి 2166 ఇళ్లను ఐడెంటిఫై చేశారు, నదీ గర్భంలో ఉన్నవి. అయితే వాటన్నిటిని కూడా కూల్చే ముందు వారికి అందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కేటాయించడంతో పాటు వారికి కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం ప్రభుత్వం కల్పిస్తామని ఒక భరోసా కల్పించింది. మూసీ రివర్ వెంట ఉన్నటువంటి మొత్తం కూడా 2166 ఇళ్లలో ప్రస్తుతం 140 మాత్రమే ఐడెంటిఫై చేశారు. 140కి సంబంధించిన గృహాలకు మాత్రమే అక్కడ డబల్ బెడ్రూమ్ కేటాయించిన తర్వాతనే వీరిని అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాతనే ఇళ్ళు కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంట్లో కాపురం ఉండిపోయారో వారందరూ కూడా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అంటే డోర్సు, అదేవిధంగా కడ్డీలు, ఇలాంటి ఐరన్ రాడ్స్, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని మార్నింగ్ టైంలో తీసేసుకుని వెళ్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి కూల్చివేతల కార్యక్రమం అయితే ఇక్కడ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ వెంకటేష్తో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.